చెప్తుంటే మహబూబ్ నగర్ లోని ఆంధ్ర కాలనీలో ఇల్లు కూల్చడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. కష్టపడి పెన్షన్ డబ్బులు కూడగట్టుకుని కట్టుకున్న ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడం దారుణమన్నారు. ఈ ప్రభుత్వం పేదవారిని ఒకలా ధనవంతులను మరోలా చూస్తుందని ఆరోపించారు. వెంటనే వారికి ఇల్లు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై అన్ని పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలన్నారు. మా అడ్వకేట్ల బృందంతో మేము యాక్షన్ రెడీ చేస్తాం. ఇమ్మీడియట్గా అతి తొందరలో ప్రభుత్వం నుంచి అక్కడ బృందం ఏర్పాటై కట్టిన ఇండ్లను యాజిటీగా వాళ్ళకు కట్టించి, కూల్చిన ఇండ్లు యాజిటీగా వాళ్ళ పక్కా ఇల్లు మీరు కట్టికపోయినా యాజిటీగా వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. మీరు ఏ కొత్త సహాయం అవసరం లేదు, మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇవ్వాల్సింది యాజిటీగా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. మేము మిగతా సామాజిక స్పృహ ఉన్నటువంటి యువకులు వాళ్ళపైన ఆలోచన చేసి వాళ్ళకి ఏం కావాలో చేస్తారు. ఖచ్చితంగా కూడా లక్షల మంది వలసపోయిన జిల్లా అది. ఈ 10 ఏళ్లలో ఏదో కన్న కష్టాలు పడి హాస్పిటల్స్, స్కూళ్ళు, కాలేజీలు, ఇండస్ట్రీస్ తెచ్చుకొని, ఇరిగేషన్ ప్రాజెక్ట్ తెచ్చుకొని బతుకుతున్నాం. మరి బతుకుదామనే రోజుల్లోనే 9 నెలల్లో ఏదో మంచి జరుగుతుంటే 9 నెలల్లో గీ మంచి జరగడమా? మార్పు అంటే పేదల ఇల్లు కూలగొట్టి మార్పా? అందులో ఇల్లు కూలగొట్టడం మార్పా? బడుగు బలహీన వర్గాలను అనగదొక్కడం మార్పా? వికలాంగులను రాత్రి గుంజి బయటపడేయడం మార్పా? ఈ మార్పు ఏం సాధిస్తారు? ఆ ఇండ్లు, ఆ 100 ఇండ్లు కూలగొట్టి మీకు ఏమొస్తుంది? ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం ఆదాయం వస్తుంది చెప్పండి? మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చైనా మీకు ఇస్తాం. ఇల్లు తిరిగి మహబూబ్ నగర్లో ఇల్లు తిరిగి బిచ్చాటన చేసినా సరే అడుక్కొచ్చైనా మీకు కడతాం. ఇంత డబ్బులు అవుతాయి, ఇంత ప్రజాధనము, ఇంత మార్కెట్ వాల్యూ ఉందంటే చెప్పండి, అడుక్కొచ్చేది మీకు ఆ పైసలు ఇస్తాం.